హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో మనకి రీసెంట్గా కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది కదా. సో ఆ పరిణామాల మీద చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏదైతే తెలంగాణలో ఉంటాయో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, దాని గురించి ప్రస్తుతం అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే కంప్లీట్ వాటి అప్డేట్స్ డిస్కషన్ ఒక అనాలిసిస్ క్విక్గా మనం షార్ట్గా ఒక చిన్న వీడియోలో అసలు సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఆస్పిరెంట్స్ పరిస్థితి ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా దాని గురించి తెలుసుకునే ముందు ఏంటంటే అసలు ఇంతకుముందు ఏం జరిగింది అన్నది కూడా తెలుసుకుంటే మనకు ఒక ఓవరాల్ వ్యూ అన్నది ఉంటుంది. సో అసలు తెలంగాణలో మనకి చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 8 lakhs వరకు మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ మనకి ఏంటంటే ఓన్లీ టీఎస్పిఎస్సియే కండక్ట్ చేయదు. మనకి తెలుసు కదా, జనరల్గా టీఎస్పిఎస్సి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటారు. ఏదైతే యూపీఎస్సి మనకి ఆల్ ఇండియా వైడ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ప్రతి స్టేట్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. సో ఆ పబ్లిక్ సర్వీస్ కమిషనే మనకి తెలంగాణకు వచ్చేటప్పటికి టీఎస్పిఎస్సి అంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ టీఎస్పిఎస్సియే కండక్ట్ చేయదన్నమాట. ఇందులో రకరకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉంటాయి. పోలీస్కి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని, టీచింగ్కి డిఎస్సి అని, సోషల్ వెల్ఫేర్ రిక్రూటింగ్ బోర్డు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇట్లా రకరకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మనకి ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే తెలంగాణ స్టేట్స్లో అవైలబుల్ ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటాయి. సో అప్రాక్సిమేట్గా మనం అంటే మరి ఎగ్జాక్ట్గా అని కాదు, అప్రాక్సిమేట్గా నెట్లో మనకి దొరికిన దాని ప్రకారం మాట్లాడుకుంటున్నాం. అప్రాక్సిమేట్గా మనకి తెలంగాణలో చూసుకుంటే 8 lakh గవర్నమెంట్ పోస్ట్ వరకు ఉన్నాయి. సో ఇవి మనకి న్యూ నోటిఫికేషన్స్ అంటే ఇందులో ఎట్లాగా ఈ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు 8 lakh ఉంటే అందులో మనకి రిటైర్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు కొత్తగా మనకి సర్వీసెస్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. సో కొత్త వాళ్ళు, సో ఈ రెండింటిని కలుపుకుని మనకి నోటిఫికేషన్స్ అయితే ఇస్తుంటారన్నమాట. సో అలాగా మనకి ఒక 80,000 జాబ్స్ వరకు కొత్తగా నోటిఫైడ్ జాబ్స్ ఉన్నాయి. అంటే 80,000 వరకు రిక్రూట్ అవ్వాల్సినవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది నాకు ఇంటర్నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో 80,000 వరకు ఉన్నాయి. అండ్ ఇంతకుముందు మనకి అరౌండ్ 1 lakh ఒక 60,000 వరకు ఏంటంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే క్యాన్సిల్ అయిపోయి కొన్ని ఉన్నాయి. సిచ్యువేషన్ మీకు తెలుసు కదా, సో అవి కూడా మాట్లాడుకుందాం. సో ఈ 1,60,000లోనే మనకి ఏంటంటే గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 ఇవన్నీ ఉంటాయి. అందులో రిక్రూట్మెంట్ అయిపోయినాయి. మనకి 1,60,000 వరకు ఉన్నాయని మనకి నెట్లో అయితే దొరికింది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే ముందు మనకి మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అన్నది ఒకటి ఇచ్చింది. ఓకేనా, ఈ జాబ్ క్యాలెండర్లో మనకి 2 lakh పోస్ట్స్ వరకు నోటిఫై చేస్తామని చెప్పారు. అందులో మనకి మేజర్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ తర్వాత గ్రూప్ 4, దీంతో పాటు టీచింగ్, పోలీస్ అండ్ తర్వాత యూనిఫామ్ జాబ్స్ అండ్ మెడికల్కి వచ్చేటప్పటికి నర్సింగ్ అండ్ తర్వాత ఈ స్టాఫ్ నర్సెస్, తర్వాత డాక్టర్స్, లెక్చరర్స్. సో ఈ పోస్టులన్నీ మనకి 13 కేటగిరీస్ అంటే 13 విభాగాలుగా మనకి పోస్టులు వాళ్ళ క్యాలెండర్ ఏదైతే గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టో ఇచ్చిందో అందులో ఉందన్నమాట. దాని గురించి తెలుసుకునే ముందు మనం ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. సో అదేంటంటే మనకి మొత్తం కలిపి ఒక 2 lakh జాబ్స్ ఉన్నాయి అండ్ రిక్రూట్ చేస్తామని అంటున్నారు. సో మనకి ఆస్పిరెంట్స్ కానీ లేదా జాబ్ కావాల్సిన వాళ్ళు చూసుకుంటే 2 lakhs కంటే డెఫినెట్గా చాలా ఎక్కువ అయితే ఉంటారు. సో వీళ్ళందరికీ మనకి గవర్నమెంట్ జాబే ఆప్షన్ అని ఏం లేదు, ఆల్టర్నేట్ జాబ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు వేరేవి వెళ్ళాలనుకున్నా లేదా ఆల్రెడీ ఎందులోనైనా జాబ్ చేస్తున్న వాళ్ళు అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నా కూడా జితేంద్ర కుమార్కి సంబంధించిన సక్సెస్ స్టోరీ అది క్విక్గా తెలుసుకుంటే ఈ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో మనకి జితేంద్ర కుమార్ పండిట్ అనే ఆయన ఉన్నారన్నమాట. జార్ఖండ్లో ఒక విలేజ్ నుంచి అయితే ఉన్నారు. ఆయన ఏంటంటే మనకి సిఎస్సికి సంబంధించే చదువుకుని తను క్యాప్జెమినీలో జాబ్ అయితే కొట్టాడు అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి టెక్నికల్గా ఏదైతే తను చదివాడో అది మాత్రమే సరిపోదు తను గ్రో అవ్వాలి అనుకుంటే. సో ప్రాక్టికల్గా ఇంకా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి కదా. సో ఇవన్నీ తెలుసుకోవాలి అండ్ ప్రోగ్రెస్ అవ్వాలి అని తను ఓడిన్ స్కూల్లో అయితే జాయిన్ అయ్యాడు. తను ఏంటంటే మనకి రియాక్ట్కి సంబంధించిన వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. సో దానిలో వాళ్ళకి ఏంటంటే అక్కడ తనకి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. ఆ డౌట్స్ అన్నిటిని తను క్లియర్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ప్రాక్టికల్గా
అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడానికి బాగా అంటే అర్థం అవడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం బెటర్ ప్యాకేజ్లో అయితే ఉన్నాడు అనమాట. ఓడిన్ స్కూల్కి సంబంధించి రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ గురించి తెలుసుకుంటాం ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ కోర్స్ మీకు ఏంటంటే 3 monthsలోనే మీరు జాబ్కి రెడీ అయిపోయే రేంజ్లో నేర్చుకుంటారు. ఏదైతే ఇండస్ట్రీలో రియాక్ట్కి సంబంధించి అవసరమైతే అవుతుందో అవన్నీ మనకి ఇందులో నేర్పబడతాయి 3 monthsలో. మీకు అందులో లైవ్ క్లాసెస్ ఉంటాయి వీకెండ్లో, అండ్ తర్వాత రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా మీకు ఏదో థియరిటికల్ నాలెడ్జే కాకుండా ప్రాజెక్ట్స్, అసలు ప్రాజెక్ట్లో ఎట్లా వర్క్ చేయాలి ఏంటి అన్నది కూడా వాళ్ళు చెప్తారు. అండ్ తర్వాత అన్లిమిటెడ్ మీకు ఏంటంటే ఇంటర్వ్యూస్కి అలౌ చేస్తారు. అండ్ మనకి చెప్పే వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఎక్స్పర్ట్సే కాబట్టి మీకు ప్రాపర్గా ప్రాజెక్ట్ బేస్డ్ అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో కొంచెం బెటర్గా అయితే గైడ్ చేయగలుగుతారు అనమాట. అండ్ కావాలంటే మీరు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్ని వాళ్ళ వెబ్సైట్లో అయితే ఉంటాయి, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. అండ్ అప్కమింగ్ కోహోర్ట్ వచ్చేటప్పటికి మనకి డిసెంబర్లో అంటే 30th December ఉంది. అండ్ దీని ఫీజు వచ్చేటప్పటికి 50,000 ఉంటుందన్నమాట. అండ్ దీనికి కావాలంటే మీరు ఈఎంఐస్లో పే చేయొచ్చు. అండ్ తర్వాత 15,000 దాకా స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ కింద డిస్క్రిప్షన్లోనూ అండ్ మీకు పిన్డ్ కామెంట్లోనూ లింక్స్ ఉంటాయి, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేయండి. సో ఇందులో వచ్చేటప్పటికి 2 lakh పోస్టుల వరకు రిక్రూట్ చేస్తామని దాంట్లో డేట్స్తో సహా ఇచ్చేశారు. అంటే Group 1కి వచ్చేటప్పటికి Januaryలో అని, తర్వాత Group 2కి వచ్చేటప్పటికి మీకు Aprilలో అని, ఆ తర్వాత ఇట్లా మనకి ఈ Group 3 Group 4కి వచ్చేటప్పటికి Juneలో అని. సో అంటే మళ్ళీ ఈ Group 1 అన్నది సింగిల్ ఫేజ్, అండ్ తర్వాత ఈ 2, 3, 4 మనకి సెకండ్ ఫేజ్ కూడా ఉందని చెప్తున్నారు డిసెంబర్లో అట్లాగా. సో ఇవి కాకుండా మిగతా వాటికి కూడా డేట్స్ అయితే చెప్పారు. ఇక్కడ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఈ ఏప్రిల్లో ఏంటంటే మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ టైంలో ఏంటంటే రిక్రూట్మెంట్స్ జనరల్గా జరగవు. సో ఇది ఎలా చేశారు అట్లా కొంచెం దాని మీద న్యూస్ అయితే ఉంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే సరే ఒకవేళ ఏప్రిల్లోనే జరగలేదు అనుకుందాం, వాట్ ఎవర్ ద నెక్స్ట్ పాసిబుల్ డేట్లో అయితే జరిగితే మనకు ప్రాబ్లం ఏం లేదు కదా. ముందో వెనకో జరిగితే మనకు కావాల్సింది ఏంటి, రిక్రూట్మెంట్ జరగాలి. ఓకే, నోటిఫికేషన్స్ వచ్చి రిక్రూట్మెంట్ జరిగితే చాలు. సో దీన్ని మనం ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఇది ఎలా పాసిబుల్ అది కాకుండా అంటే ముందో వెనకో నోటిఫికేషన్ వస్తే మనకి హ్యాపీ. అండ్ మనకి ప్రజెంట్ ఆల్రెడీ ఉన్నది ఏంటి, Group 1 వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇష్యూ కోర్టులో అయితే ఉంది ఇంతకుముందు జరిగిన దాని గురించి అప్డేట్ ఏంటంటే కొంచెం లీగల్ ఇష్యూస్ని త్వరగా సార్ట్అవుట్ చేసుకుని దీన్ని త్వరగా తేల్చుకోవాలి అన్నది గవర్నమెంట్ ఇంటెన్షన్ అంటూ మనకి న్యూస్ పేపర్లో అయితే వచ్చాయి. అండ్ తర్వాత Group 2 యాక్చువల్గా మనకి Januaryలో జరగాలి. బట్ మనకి TSPSCకి సంబంధించి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు అండ్ కొంతమంది మెంబర్స్ వచ్చేటప్పటికి రిజైన్ అయితే చేశారనమాట. సో రిజైన్ చేశారు కాబట్టి మేబీ మనకి దీన్ని కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ అయితే అదే ఉంటుందా మళ్ళీ లేదా ఎక్స్ట్రా నోటిఫికేషన్ ఇస్తారు, అది మీకు క్లారిటీ అయితే లేదు. మోస్ట్ ప్రాబబ్లీ అదే నోటిఫికేషన్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఏంటంటే కొంచెం డిలే అయితే ఉంటుంది Group 2కి సంబంధించి. అండ్ దాంతోపాటు అనుబంధంగా నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 600 పోస్టులు ఉంటే ఎక్స్ట్రా ఇంకో 200 100 ఎక్స్ట్రాగా కలిపి అనుబంధ నోటిఫికేషన్ అని ఇస్తారనమాట. సో ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకి ఇక్కడ మనకి 2 lakh పోస్టుల వరకు చెప్పారు. బట్ 2 lakhs ఎగ్జాక్ట్గా జరుగుతాయా అంటే మనకు తెలుసు ఏ పార్టీ అయినా చెప్తుంది, అన్నీ జరగకపోవచ్చు, అన్నీ ఎంతవరకు జరుగుతుంది అన్నది మనకి మెయిన్ ఇంపార్టెంట్. 2 lakh జరగకపోయినా వాట్ ఎవర్ మనకి ఎంతో కొంత ఎక్కువ పోస్టులు వస్తే అండ్ మోర్ ఓవర్ అసలు పోస్టులు నోటిఫికేషన్ అయితే రావాలి. మనం ప్రిపేర్ అయ్యి జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అయితే రావాలి. మనకున్న మెయిన్ డిమాండ్స్ ఏంటి, నోటిఫికేషన్ అండ్ క్యాలెండర్ అయితే ఫస్ట్ రిలీజ్ చేయాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ని చూసుకుంటే క్యాలెండర్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నోటిఫికేషన్స్ రావాలి. నెక్స్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఆ నోటిఫికేషన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, లీక్స్ కానీ ఇట్లా ఏదైతే మనకి ఇంతకుముందు జరిగాయో అటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా డిలే అవ్వకుండా ఎగ్జాక్ట్గా అది మనకి ఎగ్జిక్యూట్ కూడా అవ్వాలి. అప్పుడే మనకి దీనికి కావాల్సిన మెయిన్ మనం అసలు కోరుకున్న దానికి రీజన్ ఏంటి, ప్రాపర్గా జరగాలనే కదా. సో నోటిఫికేషన్లో గుడ్ అమౌంట్ పోస్టులు ఉండి
అది మనకి క్యాలెండర్తో ఎప్పుడు జరుగుతాయని ఎగ్జాక్ట్ డేట్స్ ఇచ్చి అండ్ తర్వాత దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కూడా చేస్తే మనకు ఒక కంప్లీట్ జాబ్ సైకిల్ కరెక్ట్గా అయినట్టు. సో మనకి ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఈసారి ట్రాన్స్పరెంట్గా జరపాలి అనుకుంటున్నారు అన్నట్టు. అండ్ తర్వాత జరుగుతున్న ఈవెంట్స్ చూసుకుంటే కొంచెం దీని మీద స్ట్రెస్ అయితే చేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా కొంచెం. ఎందుకంటే ఆల్రెడీ మనకి 2 times లీక్ అని చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి. సో అండ్ కొత్త గవర్నమెంట్ వచ్చింది, దాని మీద అట్లీస్ట్ యాక్షన్ తీసుకోవాలని చూస్తుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి కొంచెం కరెక్ట్గా జరగడానికి స్కోప్ అయితే ఉంది. అండ్ ప్రాపర్గా మనకి నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న డీటెయిల్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే Group 1 సిచ్యువేషన్ ఏమో ఆల్రెడీ కోర్టులో ఉంది. అండ్ మేబీ ఎక్స్ట్రా నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది Group 1 గురించి. Group 2 గురించి చూసుకుంటే ఖచ్చితంగా రీషెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది. జనవరిలో జరగడానికి కొంచెం స్కోప్ అయితే తక్కువ ఉంది, ఎందుకంటే చైర్మన్ అండ్ మెంబర్స్ కొంతమంది రిజైన్ చేశారు. సో న్యూ బోర్డ్ అయితే రావాలి కాబట్టి కొంచెం డిలే అయితే అవ్వచ్చు. అండ్ మనకి గురుకుల ఎగ్జామ్స్ గురించి చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే జరిగిపోయి చాలా కాలం అయింది. దానికి సంబంధించి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ దాని రిజల్ట్స్ కూడా వచ్చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, గురుకులకు సంబంధించి అది. అండ్ 18,000 వరకు మనకి టీచింగ్ జాబ్స్ గురించి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. 18,000 వస్తాయా అన్నది మనకైతే కన్ఫామ్గా తెలియకపోవచ్చు, కానీ ఒక మెగా నోటిఫికేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది మనకి యాజ్ ఆఫ్ ద నో ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్ ప్రకారం. అండ్ ఒక ప్రాపర్ అనలిటికల్గా చూసుకుంటే ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి డీకోడ్ చేసుకుంటే వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈసారి మనకి ఏంటంటే ఆల్రెడీ ఉన్న యూపీఎస్సీ అండ్ తర్వాత అదర్ స్టేట్స్ పిఎస్సిస్కి సంబంధించి, అంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ కానీ వేరే స్టేట్స్లో కూడా జరుగుతుంటాయి కదా గవర్నమెంట్ జాబ్స్. సో వాటిల్ని అబ్జర్వ్ చేసి దానితో పాటు ఎలా జరుగుతున్నాయి, అలాంటి ఏమైనా మనం ఇందులో మార్పులు చేయాలా అన్న దాని మీద కూడా డిస్కషన్స్ అయితే జరిగాయి. మనకి ఆల్రెడీ పేపర్స్లో న్యూస్ పేపర్స్లో కూడా వచ్చాయన్నమాట. ఈ మీటింగ్స్లో దీని గురించి డిస్కషన్ వచ్చిందని. సో దీన్ని బేస్ చేసుకుని ప్రాపర్ క్యాలెండర్ ఇచ్చి ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా ఆల్రెడీ జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా, అండ్ లీగల్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తుంటాయి. అంటే పేపర్లో క్వశ్చన్స్ విషయంలో కానీ ఏదో ఒక లీగల్ ఇష్యూ వస్తుంది. ఈసారి అటువంటివి జరగకుండా ఖచ్చితంగా ఎఫర్ట్ పెడతారని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ చాలా నెగిటివిటీ అయితే ఉంది. సో ఆల్రెడీ జరిగినవి మళ్ళీ జరగకుండా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అలాగని పాతవి జరిగేదాన్ని ఇప్పుడు కొత్త మిస్టేక్స్ చేయమని కాదు. సో కొత్త మిస్టేక్స్ కూడా హోప్ఫుల్లీ జరగవు అని అయితే అనుకుంటున్నాం. అది మనం ముందే చెప్పేది కాదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ జరిగింది కాబట్టి ఈసారి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఈసారి ఎగ్జామ్స్కి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ జరుపుతుందో పిఎస్సిస్ ఎగ్జామ్స్ టీఎస్పిఎస్సివి, ఈసారి మనకి ఏంటంటే ఫీజు ఉండకపోవచ్చు యాస్పిరెంట్కి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇచ్చిన మనకి ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో ఉంది కాబట్టి ఫీజు కొంచెం ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఒక మేజర్ అప్డేట్ పనికొచ్చేది. యాస్పిరెంట్స్కి చాలా నోటిఫికేషన్స్ అప్లై చేస్తారు కాబట్టి ఎక్కువ ఫీజులు కట్టుకోలేని వాళ్ళకి ఇది కొంచెం ఒక హెల్ప్ అయ్యే విషయమే. అండ్ మీలో ఎవరైనా ఏపీపీఎస్సికి సంబంధించి Group 2 నోటిఫికేషన్ అయితే పడింది కదా, దాని గురించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి కంప్లీట్ టిప్స్ గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే చూడండి. అండ్ ఎవరైతే మనకి రియాక్ట్ సంబంధించిన వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఓడిన్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్నవి మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్స్లో ఉంటాయి.